బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హింసను ఏ పార్టీ కూడా సమర్థించదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. వైసీపీ నేతలు మాటలు అదుపులో పెట్టుకోవాలి అంటూ కూడా హితవు పలికారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అంబటి ఇంటి దగ్గరకు అంతమంది వస్తూ ఉంటే పట్టాభిపురం సిఐ ఏం చేస్తున్నారంటూ జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నిస్తున్న సందర్భం. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉంటున్నారు ఆయన. ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో ఆఫ్కోర్స్ టీడీపీ కూడా దీన్ని ఖండించింది. ఎవరు కూడా బోర్డర్ దాటకూడదు, ఎవరైనా కూడా దాడులు చేయడం సమంజసం కాదు అనేది టీడీపీ కూడా తన వర్షన్ వినిపించింది. అయితే ఇంట్రెస్టింగ్గా జనసేన జనరల్ బాడీ మీటింగ్లో పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన క్రమం. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించారు డిప్యూటీ ముఖ్యమంత్రి. హింసను ఏ పార్టీ కూడా సమర్థించదు అని చెప్పుకొచ్చారు ఆయన. వైసీపీ నేతలు మాటలు అదుపులో పెట్టుకోవాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా హితవు పలికారు. అంబటి ఇంటి దగ్గరకు అంతమంది వస్తూ ఉంటే పట్టాభిపురం సిఐ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు జనసేన నేతలు, మరి ముఖ్యంగా జనసేన నేత శ్రీనివాస్ యాదవ్. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు శ్రీనివాస్ యాదవ్. ఈ క్రమంలో ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి ఇటు జనసేనలో, దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది జనసేనాని పవన్ కళ్యాణ్? సచిన్, ప్రధానంగా అంబటి రాంబాబు ఇంటి పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం నిన్న జనసేన పార్టీ జనరల్ మీటింగ్ లో కూడా ప్రస్తావన రావడం జరిగింది. దీనిని పవన్ కళ్యాణ్ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి దాడుల్ని సమర్థించదు అంటూ కూడా వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ లో నేతలకి చెప్పడం జరిగింది. దాంతో పాటు కంపల్సరీగా హింసాపరమైనటువంటి అంశాలని మన పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడేటటువంటి అంశాలు కూడా కొంత అదుపులోకి పెట్టుకునేటటువంటి విధంగా ఉంటే ఇలాంటివి రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా ఉంటాయనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఈ అంశాన్ని సమర్థించడం కానీ ఎవరు కూడా దీనిపైన వాళ్ళతో అంటే కూటమికి సంబంధించినటువంటి అంశాలు ఇలాంటివి ఉంటే మాత్రం ఎంకరేజ్ చేయొద్దు అనే విధంగా కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కొంతమంది గుంటూరుకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నేతలు కూడా మాట్లాడారు. ఈ అంశంలో పోలీసులు ఒకవేళ కనుక నడపాడు పోలీసులు కానీ లేకపోతే పట్టాభిపురం పోలీసులు కనుక వాళ్ళు విధులు నిర్లక్ష్యం కనుక వహించకుండా ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు అంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి బోనంపల్లి శ్రీనివాస్ యాదవ్ ఉదయం ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ అంశాన్ని ఖండించినటువంటి పరిస్థితి. అంటే నిన్న కంపల్సరీగా పవన్ కళ్యాణ్ జనరల్ బాడీ మీటింగ్ లో ఒక స్ట్రాంగ్ గా ఈ అంశాన్ని చెప్పినట్లు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ దాడి జరిగిన తర్వాత ఎక్కడా కూడా జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో, కానీ నిన్న జనరల్ బాడీ మీటింగ్ తర్వాత వెంటనే ఈ రోజు ఉదయం జనసేన నుంచి ఒక రకంగా చెప్పాలంటే దాడి అంశాల్లో ఏదైతే ఒక రకంగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి అంశంలో ప్రస్తుతం కూటమిలో జనసేన పార్టీ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించడం అంటే ఒక రకంగా వాళ్ళు టీడీపీని కానీ వేరే పార్టీని టార్గెట్ గా మాట్లాడినప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం అనేది జరగడం వల్ల ఈ దాడులు జరిగాయనేటటువంటి అంశాన్ని మాట్లాడడం చూస్తే కంపల్సరీగా నిన్న జనరల్ బాడీ మీటింగ్ లో ఒక స్ట్రాంగ్ కౌంటర్ గా పవన్ కళ్యాణ్ అయితే ఈ అంశాన్ని మాట్లాడినట్లయితే మనం చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరి ఈ అంశంలో కొంత జనసేన పార్టీ అయితే విభేదించేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. పోలీసులకు సంబంధించినటువంటి దానిపైన కూడా క్లియర్ గా వాళ్ళు కూడా విచారణకి అంటే ఈ అంశంలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనే విధంగా కూడా కోరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి. మొత్తంగా అయితే మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. జనసేన జనరల్ బాడీ మీటింగ్లో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి ఇంటిపై దాడిని ఖండించారు డిప్యూటీ ముఖ్యమంత్రి. హింసను ఏ పార్టీ కూడా సమర్థించదని చెప్పుకొచ్చారు ఆయన. వైసీపీ నేతలు మాటలు అదుపులో పెట్టుకోవాలంటున్నారు జనసేనాని. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ హితవు పలికారు పవన్ కళ్యాణ్. అంబటి ఇంటి దగ్గరకు అంతమంది వస్తూ ఉంటే పట్టాభిపురం సిఐ ఏం చేస్తున్నారంటూ జనసేన నేత శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా ఉంటూ చెప్పుకొచ్చారు ఆయన.